తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన మరియు ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం. అందుకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. చికెన్ 1 kg, పావు కేజీ ఉల్లిగడ్డలు సన్నగా తరిగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట, పెరుగు 2 కప్పులు, నిమ్మకాయలు 2, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, కారం 3 స్పూన్లు, బిర్యానీ మసాలా 2 స్పూన్లు, నెయ్యి 1/2 కప్పు, నూనె 1 కప్పు, సాజీరా 1 స్పూన్, అనాస పువ్వు 1, బిర్యానీ ఆకు 4, బిర్యానీ పువ్వు కొద్దిగా, మిరియాలు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క చిన్నవి 4, యాలకులు 6, లవంగాలు 8, కాజు 50 గ్రాములు, ఎండు ద్రాక్ష 50 గ్రాములు, టమాటాలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బియ్యం 1 kg. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి అడగంటకుండా రాసుకోవాలి. అందులో చికెన్, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, నిమ్మరసం, పెరుగు, కొత్తిమీర, పుదీనా, టమాటా, వేయించిన ఉల్లిపాయలు, మిర్చి, డ్రై ఫ్రూట్స్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పసుపు, జీలకర్ర, వేడి చేసుకున్న నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో బియ్యానికి తగినన్ని 3 వంతుల వాటర్ వేసుకొని అందులో లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, సాజీరా, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, నెయ్యి వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మరిగిన మిశ్రమంలో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి మూడు వంతులు అన్నం ఉడికించుకోవాలి. అరగంట ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మీద అన్నాన్ని వేసి దానిపై వేయించిన ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, పుదీనా, టమాటా ముక్కలు, ఫుడ్ కలర్, నెయ్యి వేసి మూత పెట్టి పెద్ద మంట మీద 2 నిమిషాలు ఉంచి తర్వాత
కుక్కర్ కింద తవ్వ పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచి ఆవిరిపోయే వరకు ఉండనివ్వాలి. అది చల్లారిపోయాక మూత తీసుకోవాలి. ఎంతో రుచికరమైన వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. ధన్యవాదాలు.